ఒక సినిమాకి సంబంధించి పార్ట్ 1 జరుగుతూ ఉన్నప్పుడే పార్ట్ 2 గురించి అనౌన్స్ చేయడం, పార్ట్ 2 షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే పార్ట్ 3 గురించి అనౌన్స్మెంట్స్ ఇచ్చేయడం ఇప్పుడు డైరెక్టర్స్ కి వెరీ కామన్ ట్రెండ్ గా కనిపిస్తోంది. అండ్ ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ జై కొడుతున్నాడు సుకుమార్. సో మరి పుష్ప 3 విశేషాలేంటో తెలుసుకుందామా? బాహుబలి 1 తీస్తున్నప్పుడే బాహుబలి 2 కు సంబంధించిన సీన్స్ తీసేశాడు రాజమౌళి. సో దట్ చాలా రిలాక్స్డ్ గా సీక్వెల్ సినిమా షూటింగ్ తీశాడు. టోటల్ ఇండియాను షేక్ చేసే బ్లాక్ బస్టర్ ను అందించాడు. కేజీఎఫ్ 1-2 తీస్తున్నప్పుడే కేజీఎఫ్ 2 కొంత భాగం తీసేశాడు ప్రశాంత్ నీల్. అందుకే కరోనా అడ్డుపడిన టైంకు కేజీఎఫ్ 2 రిలీజ్ చేసి పాన్ ఇండియాను షేక్ చేయగలిగాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంకాస్త అడ్వాన్స్ అయ్యాడు. భారతీయుడు 2 తీస్తున్నప్పుడే భారతీయుడు 3 చిత్రీకరణ కంప్లీట్ చేసి పారేశాడు. ఇప్పుడు ఈ 2 చిత్రాలను అతి తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. సుకుమార్ కూడా అడ్వాన్స్ అయ్యాడు. సీక్వెల్ తీస్తున్న డైరెక్టర్స్ ను ఫాలో కావాలనుకుంటున్నాడు. అందుకే పుష్ప 2తో పాటు పుష్ప 3కి సంబంధించిన కొన్ని సీన్స్ తీస్తున్నాడు. ఈ విజువల్స్ తో పుష్ప 2 చివర్లో పుష్ప 3 టీజర్ వేస్తాడట.